కొత్త ఇండస్ట్రీలు తేవాకర్లా, ఉన్న ఇండస్ట్రీలు మూసికనుంటే చాలు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీని ఏ విధంగా మీరు ఉద్ధరిస్తారని చెప్పారు? ఏమైనా మీ మాటలు? మా ప్రభుత్వం 5 సంవత్సరాల్లో సుమారుగా కాస్త తక్కువ గాని 90 కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. 90 కోట్ల రూపాయలని దేని నిమిత్తం సార్? గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులకు పేమెంట్ ఇవ్వడానికి, ఆ మిషనరీని ఇచ్చేయడానికి, వాళ్ళ జీతాలు ఇవ్వడానికి, స్టాఫ్ జీతాలు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 90 కోట్ల రూపాయలు ఇస్తే, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీ కూటమి పాలన వచ్చిన తర్వాత మీరు కానీ, మీతో పోటీ చేసే పక్కనటువంటి శాసనసభ్యుడు కానీ, పార్లమెంటు సభ్యుడు కానీ ఎటువంటి హామీలు ఇచ్చారు రైతులకి? షుగర్ ఫ్యాక్టరీని ఉద్ధరిస్తారని చెప్పి, రైతులకు బాసటగా నిలుస్తారని చెప్పి, మరి ఈ రోజు షుగర్ ఫ్యాక్టరీని ఎక్కడ తీసుకొచ్చారు? మీరు కొత్త ఇండస్ట్రీలు తెస్తామంటున్నారు. ఉన్నటువంటి ఇండస్ట్రీని ఎందుకు మీరు కాపాడలేకపోయినారు? ఈ సంవత్సరం మూతపడే విధంగా ఎందుకు తయారు చేశారు దాన్ని? గత సంవత్సరం చెరుకు సప్లై చేసినటువంటి రైతులకి ఇప్పటికి కూడా బకాయిలు ఉన్నాయి, అవి చెల్లించలేదు. మొత్తం 36 కోట్ల రూపాయలు ఇస్తేనే గానీ చెరుకు సప్లై చేసినటువంటి రైతులకి, షుగర్ ఫ్యాక్టరీని లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కానీ జీతాలు పేమెంట్ ఇవ్వాలనుకుంటే 36 కోట్లు ఉండాలి. ఎందుకు ఇవ్వలేకపోయినారు మీరు? ఎందుకు ఈ సంవత్సరం జనరల్ బాడీ మహాజన సభ నిర్వహించలేకపోయినారు మీరు? మీరు అభివృద్ధి గురించి మాట్లాడతారు అసలు?